రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు రైల్వే డివిజన్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. అనేక వాణిజ్య పంటలకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో రైల్వే అభివృద్ధిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో అమరావతి రైల్వే స్టేషన్ పనులు కూడా ఊపందుకున్నాయి. అలాగే గుంటూరు రైల్వే డివిజన్ కూడా ప్రగతి పథంలో ముందుకెళ్తోంది. ముఖ్యంగా మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటలకు నిలయమైన గుంటూరు జిల్లా నుండి ప్రత్యేక కంటైనర్లు బంగ్లాదేశ్ వంటి దేశాలకు కూడా రైలు మార్గం ద్వారా సరుకు రవాణా చేస్తున్నాయి. గుంటూరు డివిజన్ ఏర్పడినప్పటి నుండి ఎన్నడూ లేని విధంగా గడిచిన మార్చి నెలలో రికార్డుల స్థాయిలో 6 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి 61.6 కోట్ల రూపాయల ఆదాయం సాధించామని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుధీష్ణా సేన్ దూరదర్శన్ కు తెలిపారు. During the last year, the earnings of the division has been 76.5 crores, which is almost 8% higher than that of previous year. In the month of March, we achieved the highest ever loading of 0.6 million tons and the highest ever revenue of 61.6 crores. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2226 ప్రత్యేక రైళ్లు గుంటూరు డివిజన్ నడుపగా డివిజన్ పరిధిలోని 3 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా మార్చారు. తద్వారా ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేశారు. 2,226 special trains ran through this division last year. 3 Amrit Bharat stations that were introduced since January, Cherlapalli to Shalimar, will also begin operations. Are committed to providing them better amenities. The Divyanjan facilities, we are ensuring that the minimum facilities with regards to the tactile flooring, the toilets, the ramps, the water booths, low booking houses, that is made available to them. రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో మన రాష్ట్రానికి సముచిత స్థానాన్ని ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం రానున్న కాలంలో మన రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి, అమరావతిని దేశంలోనే మేటి రాజధానిగా చేయటానికి ఎంతో సహకరిస్తోందని చెప్పవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.